నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియాలో యుద్ధం ఆగినట్టే కనిపించినా మళ్లీ ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్, అమెరికా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. హార్మోజ్లో ప్రయాణిస్తున్న నౌకలపై ఐఆర్జీసీ దాడులు చేయడం ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. ఇరాన్ లోకల్ మీడియా 13 మంది విదేశీ నేతల పేర్లతో ఉన్న రివెంజ్ లిస్టును ప్రచురించడం ఆందోళన కలిగిస్తోంది. ఆ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సహా పలువురు ఐరోపా నేతల పేర్లున్నాయి. హంషాహ్రీ పత్రిక ఆన్లైన్ ఎడిషన్లో 13 మంది విదేశీ నేతల ఫోటోలతో కూడిన ఒక ఇన్ఫోగ్రాఫిక్ను విడుదల చేసింది. అందులో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో పాటు అమెరికా విదేశాంగ, రక్షణ శాఖ మంత్రుల ఫోటోలు ఉన్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులతో అట్టుడికిపోయిన ఇరాన్ ఇప్పుడు ఊహించని రీతిలో పంజా విసురుతోంది. తమ బాంబులు, క్షిపణులు, డ్రోన్ల వర్షంతో టెహ్రాన్ సర్వనాశనమైపోయిందని అగ్రరాజ్యం భావించింది. సీన్ కట్ చేస్తే ఇరాన్ గుండెల్లోంచి యుద్ధ క్షిపణులు మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. సైనిక సామర్థ్యాన్ని అంచనా వేసిన దానికంటే అధికంగా 100 రెట్ల వేగంతో పునర్నిర్మించుకుంటోంది. దీంతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణంలోనైనా డ్రోన్లు ముంచుకొచ్చే ప్రమాదం ఉందంటూ ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. మరోవైపు వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇరాన్పై దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, కమ్యూనికేషన్ సాధనాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. అలాగే బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమన్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా వల్లే హార్మోజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానానికి అంతరాయం ఏర్పడిందని ఆరోపించింది. ఇప్పటికే తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని మొజ్తబా ఖమేనీ ప్రతిజ్ఞ చేశారు. బాధ్యులైనోళ్లు తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తాజాగా టెహ్రాన్ ప్రతీకార జాబితా బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. 13 మంది విదేశీ నేతల పేర్లతో ఉన్న రివెంజ్ లిస్ట్ అందరినీ కలవరపెడుతోంది. ప్రపంచం ముంగిట 3వ ముప్పు పొంచి ఉందా? అందుకే అమెరికా, ఇరాన్ తగ్గటం లేదా? శాంతి మంత్రం పాటిస్తూనే రణతంత్రానికి సిద్ధమవుతున్నాయా అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా వాషింగ్టన్, టెహ్రాన్ పెద్దల తీరు చూస్తుంటే ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ తప్పదంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. రాబోయే రోజుల్లో యుద్ధం తీవ్ర రూపం దాల్చబోతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, ఇరాన్ తన మిలిటరీని ఇంత వేగంగా పునర్నిర్మించుకుంటోంది, ఇంత వేగంగా బిల్డప్ చేసుకుంటోంది. ఇదంతా చూస్తుంటే ఒక అగ్రరాజ్యంతో నేరుగా తలపడడం కంటే కూడా ఈ రకమైనటువంటి ఇలా డ్రోన్లు, మిసైల్స్తో చేసేటువంటి ఒక అసిమెట్రిక్ వార్ఫేర్ అనేదే నిజంగా ఇదే ప్రపంచ దేశాలను ఒక పెద్ద హెడ్ఏక్గా మారింది అని అనుకోవచ్చు అంటారు. తప్పకుండా మనం చూసేది ఏంటంటే వార్ మారిపోయింది. అవును, ఈ గత 5-6 నెలల్లో పూర్వం ఉండే వార్ మారిపోయింది పూర్తిగా. సిమెట్రికల్ వార్ కాదు, ఇది లేటెస్ట్ వార్. ఇదొక ఈవేళ జరిగే యుద్ధం ఇలా ఉంటాయి. ట్యాంక్స్, ప్లేన్స్, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, పెద్ద వాళ్ళు, సబ్మెరీన్ అని వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇది మార్పు అనేది సడన్గా వస్తాయి. మార్పు అనేది స్లోగా రాదు, సడన్గా వచ్చింది. ప్రపంచం అంతా ఏమైపోతుందో మనం చెప్పలే. సో తప్పకుండా భారతదేశం దాంట్లో కూడా ఇది నిద్ర చేసే అలారం ఇచ్చారు. ఏదో పూర్వంలాగా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి, ప్లేన్లు ఉన్నాయని చెప్పుతారు. ఒక విశేషమైన యుద్ధం. అసిమెట్రికల్ అన్నారు కదా మీరు, చిన్న పెద్ద పోరాటం ఈక్వల్గా. అది మరి అది తయారు ఉన్నారు, డ్రోన్స్ వాడుతున్నారు. అమెరికా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు అనుకున్నారు ఐరన్ డోమ్ అంటే ఇనప తెర లాగా ఉంటుంది, పైన అన్ని మిసైల్ మన దగ్గర ఉంటే అంటే అది పని చేయదు. డ్రోన్స్ వేల డ్రోన్స్ వచ్చేస్తూ ఉంటే కష్టం. తర్వాత డ్రోన్స్ చేసేది ఏంటంటే మైండ్ డిమారలైజ్ అయిపోతాను. సో ఇది చాలా పెద్ద మార్పు వచ్చేసాం. ఎవరికి వెళ్తుంది, ఏమెళ్తుంది ఇంకా మనం చెప్పలేం. రష్యా, చైనా, ఇరాన్ కొద్దిగా తగ్గిస్తారా, దూరం అవుతారా చూడాలి. చాలా
చాలా పాయింట్స్ మనకి వచ్చేసి గత 5-6 రోజులు బట్టి ఇరాన్ అనుకున్నట్టుగా జరగలేదు. ఏమనుకున్నారంటే వాళ్ళు ఆ అగ్రిమెంట్ ద్వారా మనం ఏదో చేసేసుకోవచ్చు అనుకున్నారు. అది అవ్వలేదు ఆ పని. అందువల్ల తప్పకుండా ఇది ఒక పెద్ద మార్పు వచ్చింది. ఇరాన్ ఏం చేస్తుంది ఇంకా అది అర్థం చేసుకోలేకపోయాం, ఇంకా చేసుకోలేకపోతున్నారు. ఈ దేశం ఫస్ట్ వాళ్ళ హిట్ లిస్ట్ బయటికి రాచింది, ఎవరు తీసుకొచ్చారు? ఒఫీషియల్ హిట్ లిస్ట్ కాదు. ఒఫీషియల్గా గవర్నమెంట్ ఏజెన్సీలు ఏం చెప్పలేదు. అన్అఫీషియల్గా ఖమేనీ కొడుకు ఉన్న అయతుల్లా ఆయన ఏదో అన్నాడు అంటున్నారు, కన్ఫర్మేషన్ కాదు. తర్వాత పేర్లు కూడా చూస్తామంటే అంత సీరియస్ పేర్లు కూడా లేవు. 13 పేర్లు, ఏం సంబంధం లేని వాటి పేర్లు కూడా ఉన్నాయి. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్, ఎవరో ఒక ఎంపీ, మరియా కలాస్ ఫారెన్ మినిస్టరు, అవన్నీ ఉన్నాయి. పెద్ద సీరియస్ లిస్ట్ కాదు, సీరియస్ లిస్ట్ కాదు. ఎవరో తయారు చేశారు ఈ కారణాలకు ప్రపంచం అంతా చేయటానికి. కానీ అది తప్పకుండా వాళ్ళు సెంటిమెంట్ ఉంటుంది కదా, నేనేదో చంపేస్తాం, రివెంజ్ తీసుకుంటాం. సో ఇది అమెరికన్స్ కూడా ఒక వంకి ఇచ్చింది ఇంక యుద్ధం పూర్తిగా వెళ్తానికి, ఇజ్రాయలీస్కి అమెరికన్స్. సో ఇది మనం చూసేది ఏంటంటే చాలా అన్ఫార్చునేట్. ఎందుకంటే వార్ కామన్ అయిపోయింది, వార్ న్యూ నార్మల్ అయిపోయింది, న్యూ నార్మల్ అంతా ఏం తేడా లేకుండా అయిపోతుంది. రోజు ఏదో వార్ అని. సో అంతవరకు మనం తొందరపడాలి. ఏ పక్కన వెళ్తాది వార్ ఇంకా మనం చెప్పలేం. ఒక ఆబ్జెక్టివ్గా చూస్తే అమెరికా నిన్న మొన్న బాంబ్ చేసి చాలా సీరియస్గా బాంబ్ చేశారు. అంత రిప్లై చేయలేకపోయింది ఇరా, అంత రిప్లై చేయలేకపోయింది. అబ్జర్వర్స్ అన్నారు ఎందుకు చేయట్లేదు, ఇంకా సేవ్ చేసుకుంటున్నారా, ఏమైనా స్ట్రాటజీ ఉన్నదా, అది ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. రిప్లై అంత ఫెరోషియస్గా లేదు. కరెక్ట్. మనం చూడాలి ఏమవుతుందో. ఇప్పుడు కూడా ఈ రివెంజ్ లిస్ట్ బయటపడము, ఆ పేర్లు అవన్నీ చూస్తుంటే ఇది జస్ట్ ఇరాన్ చేస్తున్నటువంటి ఒక సైకలాజికల్ వార్ఫేర్గా చూడాలంటారా, లేకపోతే నిజంగానే ఇది ఒక ఇంటర్నేషనల్ డిప్లొమసీని వేరే లెవెల్కి తీసుకుపోయేలాగా చూడాలంటారా? ఆ లిస్ట్ ఎవరో అఫీషియల్గా మాది అనలేరు కదా, ఎవరు అన్నారు? ఎవరో ఒక న్యూస్ పేపర్ బయట పెట్టారు, అఫీషియల్ ఏజెన్సీ కాదు. ఇది ఎవరో సీరియస్గా పెట్టింది కాదు. అందువల్ల ఇది ఇంకా వెయిట్ చేయాలి. ఈ ఇరానియన్ గవర్నమెంట్ ఏమంటారు దాని మీద ఏం కమెంటరీ లేదు పబ్లిక్గా. ప్రైవేట్గా ఏమంటారు చూడాలి. ఇప్పటి వరకు మెసేజ్ రాలేదు అక్కడి నుంచి. ఇంతటి వరకు ఖతార్, పాకిస్తాన్ ఏదో పెద్ద ప్రభావం ఉన్నది ఇరాన్ మీద అంటే వాళ్ళకి ఏం లేదు అని అర్థం అయిపోయింది కదా. వాళ్ళు వాడుకున్న మెసెంజర్స్ కానీ ఇరాన్ వాడుకున్నదంటే వాళ్ళని కన్వే చేసేది, వాళ్ళకి ఏమీ ప్రభావం లేదు. దీనికి అంతా కనిపించేది అక్కడ ఇరాన్లో డివిజన్ ఉన్నదా వాళ్ళకి మధ్యన, అదే అనిపిస్తుంది. డివిజన్ ఉన్నదా మధ్యన, వాళ్ళ మెయిన్ ఆర్మీ IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్లు తేడాలు వచ్చి ఉంటాయి, 100% ఉంటుంటాయి. 2-3 వర్గాలు ఉంటాయి. ఏ వర్గం పైకి వస్తే ఇరాన్ చెట్లు వెళ్ళిపోయినట్లు లెక్క. పాకిస్తాన్లో ఆర్మీ ముందరకు వచ్చేసి ఎలా తీసుకుంటారు. సో అక్కడ కూడా తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు బయటకు వస్తాయా? ఎవరైనా ఒక్క ఆర్గనైజ్ చేస్తారంటే సడన్గా ఫైట్ చూడాలి. అది ప్రయత్నం చేయకుండా ఉంటున్నారా అమెరికన్లు, ఇజ్రాయెల్ అంటే కాదు, వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తాం తేడాలు తేవటానికి, ఒక వాళ్ళ మధ్యన దెబ్బలాటలు పెడతానికి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం చూడాలి ఏమవుతుందో, ఏ లెక్కన ఇది వెళ్తారో. సర్టినిటీ లేదు, అన్సర్టినిటీ. కరెక్ట్. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అడుగులు చూస్తుంటే కూడా జస్ట్ ఒక మిలిటరీ స్ట్రైక్స్ ద్వారానే దీనికి ఈ సమస్యను ఆపాలి అని అనుకుంటుందా, లేకపోతే నిజంగా తెర వెనక ఏదైనా బ్యాక్ ఛానల్ డిప్లొమసీతో సెటిల్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదంటారా? అంటే ట్రంప్కి ఆల్టర్నేటివ్ లేకపోయింది. రెండు విధానాలుగా మనకు కనపడేది ఏంటంటే, హార్మోన్స్ జలసంధిలో 2 దారులు ఉన్నాయి. ఒకటి ఇరాన్ తీరు పక్కన, ఇంకోటి ఒమాన్ తీరు పక్కన. ఇరాన్ ఒమాన్ తీరు పక్కన బోట్స్ వెళ్ళటానికి వీల్లేదు, మా తీరు పక్కనే అన్నీ వెళ్ళాలంటారు. ఎలాగంటారు, ఎలాగ ఒప్పుకుంటారు అమెరికన్? 2 రూట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన దారి మీద వాళ్ళు వెళ్తారు. నీ దారి మీద వెళ్ళేవాళ్ళు నీ దారి మీదకి వస్తారు. కాదు, ఆ దారి మీద వెళ్ళటానికి వీల్లేదు, మేము ఏ దారి మీద వెళ్ళాలంటే ఆ దారి మీద వెళ్ళాలి అని ఎజర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి 3 రోజుల క్రితం. సో ఎప్పుడైతే కొన్ని షిప్స్ ఒమాన్ తీరు కోస్ట్ పక్కన వెళ్తున్నాయో,
ఇరాన్ ఆబ్జెక్ట్ చేసింది, అలా వెళ్ళటానికి వీల్లేదు, అది బాంబ్ చేసింది. సో ఇదంతా స్టార్ట్. సో ఇరాన్ కూడా టెస్ట్ చేస్తున్నట్లు లెక్కే కదా. ఇరాన్ కూడా ఎలా చేస్తుంది ఏంటి ఇది, వాళ్ళు ఎంతవరకు వెళ్తారు, మనం దబాయించి చేసేయచ్చా అని వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. యా దబాయించి చేసేయచ్చా, ఇది మన ఇష్టం వచ్చినట్టుగా చేసేయచ్చా, ఇది విసిగిచ్చేయచ్చా, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి ఇంకా మనకు తెలియదు కదా. బయటికి రావాలి కదా ఒకళ్ళొకళ్ళ ఆలోచనలు ఇజ్రాయలీకి తెలుసు. ఆలోచనలు బయట పెడితే వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు. అక్కడ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో, ఒక్కోసారి ఇరాన్ నుంచి ఏం చేస్తారంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరు అందిస్తున్నారో చూడటానికి కూడా ఒక్కోసారి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనలో ఎవరు ఇతర సైట్తో లాలోచి పడ్డారు, సో తెలియనట్టుగా ఊరుకోవాలి. చాలా దీంట్లో సర్కిల్ ఉన్నాయి కాబట్టి ఇంకా ట్రూత్ బయటికి రావట్లేదు. కానీ తేడాలు అక్కడ ఉన్నాయి. ఇరాన్ ఎంత తేడాలు, పైచే ఎవరిది, ఆయతుల్లా ఇప్పుడు వచ్చినవాడు మస్తాబా, అతనికి నిజంగా అథారిటీ ఉన్నదా లేదా ఇంకా మనకు తెలియదు. కానీ రోజుకి తెలుస్తాయి. ఓకే, ఇప్పుడు మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి అది మనకి చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు అక్కడ కనుక టెన్షన్స్ పెరిగితే అక్కడ నుంచి మనకి వచ్చేటువంటి ఆయిల్ సప్లై పైన ఈ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారు? షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది, 15 రోజులు అంతే. తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్ ఏమొచ్చింది, ఇది ఏమంటున్నారంటే ఎక్స్పర్ట్స్ రెసిలియన్స్ అంటున్నారు. రెసిలియన్స్ అంటే మళ్ళీ అంతా సర్దుకోవటం. చదువుకున్నారు కదా మన ఆర్థిక వ్యవస్థ. $200 అయిపోతుంది ఒక బ్యారెల్ చమురు అన్నారు, 250 అవ్వలేదు కదా. సో రోజుకి హార్మోన్స్ కూడా ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు హార్మోన్స్ ఓపెన్ చేస్తే ఆయిల్ రేటు $50-60 అవుతుంది, అందరూ కొంటారు. కానీ ఇప్పుడు హార్మోన్స్ మీదే ఆధారపడకూడదని ఇతర దేశాల నుంచి కూడా, కెనడా, వెనుజులా ఎంతో దూరం నుంచి కూడా మనం కొంటున్నాం. ఆయిల్ రావడం కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ ఆయిల్ కూడా $100 కాదే, 85 అలా దొరుకుతుంది. సో ఇది హార్మోన్స్ మీద మన ఆధారపడటం ఒక నెలలో ఇంకా తగ్గిపోతాయి. కొత్త సోర్సెస్ ఆయిల్ రావటం, ఇంకా కొత్త వాళ్ళు దిగటం, క్యారియర్స్ కావాలి. హార్మోన్స్ నుంచి ఒక 10 రోజుల్లో వస్తారు, 10 రోజుల్లో వెళ్ళిపోతారు. 20 రోజులకు ఒక ట్రిప్ వేయచ్చు ఒక వార. అదే వెనుజులా నుంచి అంటే 60 రోజులు టైం కావాలి. సో 3 times బోట్స్ షిప్స్ కావాలి. అవన్నీ ఎతుకుతున్నారు, పాతవి తీసుకొస్తున్నారు, ఏదేదో చేస్తారు, మెల్లిగా సెటిల్ చేస్తారు. ఇది టైం పడుతుంది. హార్మోన్స్ తెరిచి ఉండనా మూసేసి ఉండనా పెద్ద విషయం కాలేదు. చాలా దేశాలకి ఏదో వచ్చింది ఆయిల్ కొంతగా. ఈ 15 రోజులు ఆయిల్ వచ్చినప్పుడు చాలా ఆయిల్ వచ్చింది భారతదేశానికి కూడా. ఆ గ్యాప్ తీసుకొచ్చాను. 1 నెల 2 నెలలు మనకి ఇబ్బంది లేదు. నేను క్లుప్తంగా చెప్పాలంటే మనకి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, తగ్గుకొని పోవచ్చు. యా సార్, ముస్తబా కమేనీ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అంటే జస్ట్ ప్రతీకారం తీర్చుకునేటువంటి వ్యాఖ్యలుగా చూడాలంటారా, లేకపోతే ఆయన అసలు ఇరాన్ ఫ్యూచర్ లీడర్షిప్ రేస్లో తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ఇలాంటివి చేస్తున్నారా? ఏదైనా ఇంకా అతను మొహమే బయట పెట్టలేదు. అవును, రేపు ఎల్లుండా బయటకు వస్తానంటున్నారు, లేకపోతే శుక్రవారం అన్నారు. అప్పుడు తెలుస్తుంది అతను ఉన్నాడా లేదా, అతను ఏ వర్గం తరఫున మాట్లాడుతున్నాడు, అతని వెనకాల ఎవరెవరు ఉన్నారు, అతను ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నారు, ఎందుకంటే ఏంటి కారణాలు, అక్కడ ఇంటర్నల్ ఫైట్ ఏమున్నది, దాంట్లో ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్నో ఊహలు ఉన్నాయి. ఊహలు కరెక్ట్ అవ్వని ఏం లేదు, ఐడియాస్ గెస్సెస్ అంతే. అతను తప్పకుండా కొత్త సరుకు, అతని మీద కొన్ని వర్గాలు వ్యతిరేకం ఉంటాయి అక్కడ. ఆ వర్గాలు ఇతను తీసేయాలని ఇంకొకటి వస్తుంది, కొంతమంది ఇతనే ఉండాలంటారు. సో తప్పకుండా ఇతనికి వాళ్ళ ఫాదర్కు ఉన్న స్టేచర్ లేదు. వాళ్ళ ఫాదర్ తీసుకున్నప్పుడు దాదాపు 35 సంవత్సరాల క్రితం ఆయతుల్లా ఖొమేనీ అని చచ్చిపోయాడు, ఇతనే పక్కన పెట్టుకున్నాడు, ఇతనే అపాయింట్ చేశాడు. ఇతనికి అప్పటికే సీనియర్ మ్యాన్. కొడుకు ఆ సీనియారిటీ లేదు, కొడుకు అంత రెస్పెక్ట్ లేదు, అంత స్టేచర్ లేదు. ఏదో చచ్చిపోయేదని తీసుకొచ్చి పెట్టారు. తండ్రికి కూడా వీడి మీద అంత మంచి అభిప్రాయం లేదు. తండ్రి కూడా స్పష్టంగా ఓ రోజు చెప్పారు, వాడి మాస్టర్ కొడుకు కాదు, వాడి మాస్టరే అంత కోపంగా అన్నాడు. అంటే వీడంత పవర్ గ్రాబరు అని తండ్రి అన్నారు.
ఇతని మీద ఈజ్ నాట్ ద మాస్టర్ సన్, ఈజ్ ద మాస్టర్ హిమ్సెల్ఫ్ అన్న ఇతని మీద. సో లోపల ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు, మెల్లిమెల్లిగా తెలుస్తాయి. కానీ ఇది ఎవరో అన్నట్టుగా ఏదో ఇరాన్ గెలిచేసింది ఇంకా దెబ్బలాడుతుందంటే కరెక్ట్ కాదు. ఇరాన్ ఫ్యూచర్ వార్ చెప్పలేం, కానీ ఈ వార్ ఓడిపోయి అమెరికా చేతిలో, ఇజ్రాయెల్ చేతిలో ఓడిపోయి ఏదో కన్సెషన్స్ వచ్చింది, వచ్చింది చెప్పుకోవటానికి అది వేరే విషయం. అనుకున్నట్టుగా అవ్వలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఫైర్ పవర్, తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర ఉన్న మొండితనం వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత మొండిగా ఉంటాడు, ఇంత రెక్లెస్గా ఉంటాడు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆప్ చేయడు యుద్ధం, అది నవ్వి కొట్టే వరకు ఆప్ చేయడు. ఏం చేయాలి ఆలోచిస్తున్నా, అందరితో కన్సల్ట్ చేస్తా, అగ్రెసివ్గా పోవాలా, మళ్ళీ రెజ్యూమ్ చేయాలా, ఒక 20 రోజులు బాంబులు చేసేయాలా అని ఆలోచిస్తూ ఉంటా. ఇటువైపు చూస్తే ఇజ్రాయెల్ దగ్గర పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా సార్, మరి ఎందుకు ఇలాంటి డ్రోన్స్ దాడులను వాటిని అడ్డుకోవడం కోసం ఎందుకు అంత కష్టపడుతుంది ఇజ్రాయెల్? అంటే ఈ మధ్య కాలంలో ఏమైనా సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏమైనా పెరిగాయా దానికి? అది వాళ్ళు పెద్ద రాకెట్స్ ఎక్స్పెక్ట్ చేశారు, డ్రోన్ ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, విమానాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు, మిసైల్స్ వస్తాయి. తప్పకుండా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. అక్టోబర్ 7, 2024 పెద్ద ఏమంటారు యాక్షన్ ఇజ్రాయెల్ మీద పాలెస్టీనియన్స్ తీసుకున్నారు కదా అక్టోబర్ 7. ఆ 1000 మందిని చంపేశారు కదా, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అవుతుంది. ఈ విషయంలో కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయింది. ఎస్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఆర్మీ లీడర్స్ ఎక్కడున్నారో బ్రహ్మాండంగా తెలుసుకున్నారు, చంపేశారు. లెవెల్లో ఉన్నారో చంపేశారు, అవన్నీ చేశారు. సక్సెస్ అక్కడ ఒకసారి ఫెయిల్ అవుతారు, ఒకటి ఫెయిల్ అవ్వరు. డ్రోన్ వార్ఫేర్ ఇంత రిఫైన్ అయిపోతుంది, ఇంత సొఫిస్టికేటెడ్గా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చేసి రాబోయే యుద్ధం భారతదేశం మీద కూడా అలాంటి యుద్ధమే. ఇప్పటి వరకు భారతదేశం మీద 80 సంవత్సరాలు దాదాపు ఒక బాంబు మన నెత్తి మీద ఎక్కడ పడలేదు. నెక్స్ట్ వార్ తప్పకుండా మిసైల్స్ వస్తాయి. పాకిస్తాన్ ఏదో రకంగా భారతదేశంలోకి యుద్ధం తీసుకెళ్ళాలని పట్టుదల, ఏదో రకం మిసైల్స్ పంపాలి, బాంబ్ చేయాలి, చైనా ఉత్సాహం. సో ఈ యుద్ధం మారిపోయింది. పరిస్థితులు ఎలా వస్తాయి మనం చెప్పలేం. ఇరాన్ ఎంతవరకు వెళ్తారో చూడాలి. అమెరికా ఏ రకంగా ఇంకా ఇప్పుడు మన ఏదో అమెరికా వదిలేసి వద్దాం అనుకుంటే వదలలేదు, మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతారు. తప్పదు మరి ఈ అసాసినేషన్ లిస్ట్ అని హార్మోజ్ని డొనాల్డ్ ట్రంప్ ఏదో మనతో అడ్జస్ట్మెంట్కి వచ్చారు. వాళ్ళు 3 సంవత్సరాలు ఆగలుగుతారు. తర్వాత ఎవరికి కావాలనుకున్నారు. ఇరానియన్స్ ఒప్పుకోవట్లేదంటే ఫ్యాక్షన్స్ ఉన్నాయి, వర్గాలు. ఎవరు ఎక్స్ట్రీమ్గా వెళ్తారో వాళ్ళు మార్చేలా మనం అవుతారు. అధికారంలో ఉన్న వాళ్ళు దెబ్బతింటారు, వాళ్ళు ఎక్స్ట్రీమ్గా వెళ్ళాలి అని ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఫ్యాక్షన్ వార్ లోపల ఇరాన్. ఇటు సౌదీ అరేబియా, యుఏఈ ఈ దేశాలన్నీ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది సార్? అంటే వాటి న్యూట్రల్ స్టాండ్ని ఎక్కువ కాలం కూడా మెయింటైన్ చేయలేవు కదా. అది వాళ్ళు న్యూట్రల్ లేరు. ఇరాన్ని పోరాడాలి, ఇరాన్ తీసేయాలి, కానీ బయటికి కొద్దిగా సైలెంట్ అవ్వరు. ఎందుకంటే ఇరాన్ ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ అవుతే ఎలాగ ఆ వార్ఫేర్లో మనం దెబ్బతినేస్తాం. లోపల ఇరాన్ని కోసేయాలని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అమెరికన్ ఓడిపోయి వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యూచర్ లేదు. రౌడీ మామూలు ఇచ్చినట్టుగా ఇరాన్ ముందు బ్రతకాలి అంతే. అడిగిందంతా ఇచ్చేయాలి, వాళ్ళు చెప్పింది చేయాలి, వాళ్ళ దేశం పరిపాలన అది వదులుకోవాలి. సో అది ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో ఇప్పుడు ఏదైనా వాళ్ళు కూడా అమెరికాని ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇరాన్ వదలకూడదని ఉన్నది, బయట చెప్పకూడదు. ఓకే, బయట చెప్పకూడదు. ఈ రివెంజ్ లిస్ట్లో మెలోనీ పేరు కూడా ఉండడం చూస్తుంటే యూరోపియన్ దేశాలకు ఈ విషయంలో అమెరికాకు ఎంతవరకు సాలిడ్ సపోర్ట్ ఇస్తాయంటారు? మెలోనే కాదు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఉన్నారు, యూరోపియన్ ఫారెన్ మినిస్టర్ ఉన్నారు, ఒక లేడీ మరియా కదా, యూరోపియన్ ప్రెసిడెంట్ ఒక లేడీ ఉన్నది, ఒక అమెరికన్ సెనేటర్ ఉన్నారు. ఇది నాన్ సీరియస్ లిస్ట్. సీరియస్ లిస్ట్ కాదు, నాన్ సీరియస్. నాన్ సీరియస్ లిస్ట్. వాళ్ళ పేర్లు పెంచడంలో ఏమున్నది, వాళ్ళు దాంతో ఏం దగ్గర రాలేదు, ఇంకా అమెరికాతో చెడ్డ అయిపోయారు. ఇట్స్ నాట్ ఎ సీరియస్ లిస్ట్. అది పెద్ద సీరియస్ అని ఇజ్రాయలీస్ అమెరికన్స్ వాడుకుంటున్నారు ఆ లిస్ట్. అసలు
నా అనుమానం కూడా ఇజ్రాయెల్ ఏమైనా చేయి ఉన్నదా వీళ్ళందరి పేర్లు పెట్టించి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేద్దాం ఏదో లిస్ట్ అనుమానం కూడా ఉంది నాలాంటి ఈ లిస్టులో కామన్ ఎందుకు పెట్టారు వాళ్ళ పేరు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయటానికి ఈ యుద్ధంలో అసలు ఇన్వాల్వ్మెంట్ లేదే లేదు. బ్రిటన్కి లేదు, అవును, అవును. ఫ్రాన్స్కి లేదు, ఇటలీకి లేదు. సో వాళ్ళ పేర్లు పెట్టారంటే దీంట్లో ఏమన్నా ఇజ్రాయెల్ చేయి ఉన్నదా, ఎవరో చేయి ఉన్నదా, ఊరికి నా లిస్టు బయటకు వచ్చేసింది. అదొక మిస్చిమియస్ లిస్ట్ అనుకుంటున్నా. సీరియస్లీ సీరియస్ లిస్ట్. సో మొత్తం పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ చైనా, రష్యా ఎలా చూస్తాయి సార్? లాజిస్టికల్ వాళ్ళకి- సపోర్ట్ ఇస్తుంది అని మనందరికీ తెలిసిందే బయట నుంచి. ఒకటి అన్లిమిటెడ్ సపోర్ట్ ఇవ్వరు. ఎవరు? చైనా చైనా. ఇవ్వరు. చైనాకి మరీ యుద్ధం అక్కర్లేదు. చైనా అన్లిమిటెడ్ యుద్ధం అయితే చైనా ఇన్వాల్వ్ అయిపోతాయి. చైనాకి యుద్ధాల్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఎవరినో రెచ్చగొట్టి ప్రాక్సీ ద్వారా ఆడుకుందాం, టెన్షన్స్ తెద్దాం, కానీ సీరియస్ వార్ వద్దన్నా. ఆల్రెడీ రష్యన్స్తో మీరు అణు ఆయుధాలు వాడకూడదు యుక్రెయిన్లో అని చెప్పేసా. ఇరాన్తో కూడా తగ్గిపో అని చెప్తున్నా. ఇరాన్ మెంటల్ లేదు, అది కూడా ఉన్నాయి. చైనాకి పవర్ కావాలి కానీ ఆ ఇన్స్టెబిలిటీ అక్కర్లేదు. పవర్ కావాలి. సో అంతవరకు వారి ఊరికినే మీరు దెబ్బలా చేయడమే వెనకాల ఉంటాం చైనా చెప్పట్లేదు, చెప్పకూడదు. సో ఈ చైనీస్ రష్యా ఏం లేదు, దీంట్లో తగ్గించాలని చూస్తూ ఉంటా. వాళ్ళ నష్టాలు వస్తాయి. వాళ్ళకి ఇటు అటు సెలెక్ట్ చేసుకోవాలంటే అమెరికాతో విరోధం వస్తాయి. అది అనవసరం అనుకుంటా. రేపు చైనా రష్యా ప్రోత్సాహం ఏదో మెటీరియల్ సప్లై చేస్తున్నారు, అవి చేస్తున్నారు, కానీ ఇలా చేయమని మాత్రం చైనా రష్యా చెప్పరు అని నేను భావిస్తాను. ఓకే సార్, ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మీ అంచనా ఏంటి? ఈ మొత్తం కంట్రోల్డ్ కాన్ఫ్లిక్ట్ లాగా అనిపిస్తోందా, లేదు అని అంటే ఎనీ మూమెంట్ ఇది ఒక ఫుల్ స్కేల్ వార్ లాగా మారుతుందని అనిపిస్తోందా? ప్రస్తుతం కంట్రోల్డ్ కాన్ఫ్లిక్ట్, ప్రపోర్షనెట్ దమాషా వార్, ప్రపోర్షనెట్ వార్గానే జరుగుతుంది. అన్లిమిటెడ్ వార్ కాదు. మీరు చేశారు మేము చేస్తాం, మీరు చేశారు మేము చేస్తాం. అన్లిమిటెడ్ కాదు. అన్లిమిటెడ్ వార్ చేసే శక్తి ఇరాన్కు ఉన్నది. ఏం చేస్తారంటే పక్క దేశాల మీద రాకెట్స్ వేస్తారు, అంతే. అదే దొరికేది వాళ్ళు. సో అందువల్ల తప్పకుండా ఇది లిమిటెడ్ వార్. ఎన్ని రోజులు ఇలా జరుగుతుంది. ఇరాన్ నిజంగా ఎంత బలంగా ఉన్నది, ఎంత బలంగా లేదు, అఫెక్ట్స్ అని ఇంకా రాలేదు, బయటికి రాలేదు, క్లియర్గా రాలేదు. తెలిసిన వాళ్ళు కూడా చెప్పట్లేదు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ వస్తేనే తెలుస్తాయి. ఇరాన్లో జరిగే పిక్చర్ ఇంకా అమెరికన్స్కే తెలియదు అని మనం భావించవచ్చు. సో ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశము మన స్ట్రాటజిక్ అటానమీని కాపాడుకుంటూనే శాంతి కోసం మనము ఎలాంటి డిప్లొమాటిక్ రోల్ పోషించాలంటారు భారతదేశం? మనం చేయగలిగిన ఏమీ లేదు. పెద్ద మనిషిలాగా తిరగటం వేస్ట్. ఉన్న గౌరవం పోతారు. వాళ్ళు ఏ దేశం మాటలు విన్నప్పుడు మన మాట ఎందుకు వింటారు? ఇరాన్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా మాట వింటలేదు, రష్యా మాట వింటలేదు, ఖతార్ మాట వింటలేదు, పక్క అరబ్ దేశాల మాట వింటలేదు. మన మాట ఎందుకు వింటారు? ఇజ్రాయెల్ ఏంటంటే అందరూ మళ్ళీ వాడుకుందామని ఏదో అంతే. సో మనం దూరంగా ఉండటం చాలా మంచిది. మనకి నష్టం ఏం లేదు. మనం చేయగలిగిన ఏం లేదు. ఏదో మాటలు చెప్తా ఉంటాం, వద్దు అయ్యోయో అని చెప్పటం, అంతవరకు. మనకి రోల్ లేదు ఈ సిచ్యువేషన్లో. రోల్ కూడా అక్కర్లేదు. మెల్లిగా జాగ్రత్తగా మన ఇంట్రెస్ట్ కాపాడుకోవాలి. అరబ్ దేశాల్లో ఇరాన్తో తగ్గవద్దు, అదే ట్రై చేస్తారు ప్రభుత్వం, బాగానే చేస్తుంది. ఎవరితో రప్చర్ అవ్వకుండా మెల్లిగా గెట్ ఆన్ అయిపోతాం. సో ఎందుకంటే మనకు అటు అమెరికా ఇటు ఇరాన్ రెండు కూడా స్ట్రాటజికల్లీ మిత్రదేశాలే. కరెక్టే, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటాయి కదా. యా, అమెరికా పర్మనెంట్గా ఒక రాజు కాదు కదా పరిపాలించే, ఆఫీసర్లు పరిపాలిస్తారు. వాళ్ళు మారిపోతూ ఉంటారు, వాళ్ళు వేరే ప్రభావాల కింద వస్తారు. మొత్తం పర్మనెంట్ ఫ్రెండ్షిప్ లేదు. అమెరికాతో ఇన్స్టిట్యూషనల్ మెమరీ లేదు, జ్ఞాపకం శక్తి లేదు. వెళ్ళిపోగానే గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ రాగానే ఏమీ తేడా లేదు. పూర్వం ఒకనప్పుడు సిఐఏ వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీకి మెమరీ ఉండేది. ఇప్పుడు పోయింది ఆ మెమరీ. ఎక్కువ టర్న్ ఓవర్లో ఆఫీసర్లు రావటం, వెళ్ళిపోవటం, మంత్రులు పోవటం, ఎవరికి పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆఖరికి యూరోప్నే అమెరికా లెక్క పెట్టకుండా పోయింది కదా. ఇక మనం ఏముంటాం వాళ్ళ దృష్టిలో, మన మీద ఏమి ఉంటుంది.
సో అందువల్ల వాళ్ళకి అంత పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ ఏం కలపట్లేదు. యా, ఎవరిదారని మన మీద ఏదో దయా స్నేహం ఉన్నది అనుకోవడం కరెక్ట్ కాదు. రైట్. మనం ఎక్స్పెండబుల్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.